మంజు, ఆ మినిస్టర్ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. కాలికి వేస్తే వేలికి వేస్తాడు, వేలికి వేస్తే కాలికి వేస్తాడు. అలాంటి జిత్తుల మారి నక్క, గుంట నక్క మీకు దొరుకుతాడని నేను అనుకోలేదు. వాడు ఎలాంటి జిత్తుల మారి నక్కైనా సరే ఈ విక్రమ్ నుంచి తప్పించుకోలేడు. అవును మేడం, విక్రమ్ సారు అతన్ని స్టేషన్కి నడవమని తీసుకొచ్చే టైంలో ఏసీపీ గారు వచ్చి ఆపేశారు. చా, మన వేలితో మన కంట్లోనే పొడుచుకోవడం అంటే ఇదే. ఆ ఏసీపీ అడ్డుపడకపోతే ఈ పాటికి వాళ్ళని అరెస్ట్ చేసేవాణ్ణి. మినిస్టర్ని అరెస్ట్ చేస్తే తన పలుకుబడి ఉపయోగించి వెంటనే బయటకొచ్చేస్తాడు. అలా కాకుండా పాముకి కోరలు పీకినట్టు ఆ మినిస్టర్ గెలవకుండా చేయాలి. అంతే తప్ప ఆ మినిస్టర్ని మనం ఏమీ చేయలేం. ఎందుకు చేయలేం? అందరూ ఇలాగే అనుకుంటే ఎలా? ప్రాక్టికల్గా చూశాం కదా, అతని దగ్గర ఎన్నో ఏళ్లుగా అవినీతితో సంపాదించిన కోట్ల డబ్బుంది. అలాంటి అతనికి సీఐనో, లాయర్నో, ఏఎస్ఐనో బెదిరించడం, భయపెట్టడం పెద్ద విషయమేం కాదు. అందుకే ముందు నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఇంకొకటి మంజు, చెప్పండి మేడం. ఇప్పుడు నీ ఫ్యామిలీలో గొడవలు మొదలవుతాయి. అందుకే ఇంకోసారి మినిస్టర్ జోలికి వెళ్ళొద్దు. ఒక్క కేసులో నిర్దోషిగా బయటికి రావచ్చు, కానీ ఇంకో కేసులో అయినా ఆ మినిస్టర్ని లోపల వేసే ఛాన్స్ వస్తుంది. ఒక నేరస్తుడు నిరపరాధి అని కోర్టులో రుజువైన కేసులు వేల కొద్దీ ఉన్నాయి. నేను రోజు కోర్టులో చూస్తూనే ఉంటాను. మినిస్టర్ గారు మన ఇంట్లో ఉన్నట్టు ఆ సీఐకి మంజుకి ఎలా తెలిసింది? ఆ సీఐ గాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మినిస్టర్ మీద, నా మీదే వాడి చూపుంటుంది. ఆ సీఐ గాడికి ఆ విషయం తెలుసుకోవడం అంత పెద్ద పనేం కాదులేమ్మా. ఆ సమయానికి ఏసీపీ గారు వచ్చేశారు కాబట్టి మినిస్టర్ గారిని అరెస్ట్ చేయలేదు. మరి ఈ ఏసీపీ గారికి ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు కదా, మరి ఆయన గారు ఇక్కడికి ఎలా వచ్చారు? నాన్న, అన్న నెట్వర్క్ అన్నకుంటుంది. అన్నను అంత తేలిగ్గా చూడడం కరెక్ట్ కాదు. మినిస్టర్ గారి పవర్ ఏంటో నాకు పూర్తిగా తెలుసు. ఏదేమైనా సత్య, మంజు ఎందుకిలా చేస్తోందో అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదమ్మా. ఆ సీఐకి మినిస్టర్ అన్నన్నా నేనన్నా పడదు. అతను ఒకవేళ డైరెక్ట్గా ఒక్కడే వచ్చేస్తే రేపా సీఐ ప్రాణాలకు గ్యారంటీ ఏం లేదు. సో మంజు నా భార్య. మంజుని చూస్తే నేను సైలెంట్ అవుతాను. మినిస్టర్ గారు కూడా ఏమీ చేయరు. అందుకే ఆ సీఐ గాడు మంజుని పావుగా వాడుకొని ఇలా చేస్తున్నాడు. సరేరా, అవన్నీ పక్కన పెట్టు. ఓ పని చేద్దాం. ఏంటమ్మా అది? ఎలక్షన్స్ అయిపోయేసరికి మంజుని సెలవు పెట్టమను. ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉండదు. అప్పుడు మంజుకి సీఏ మాట వినాల్సిన పనే లేదు. మంజుకి సెలవు ఎవరివ్వాలి? వాళ్ళ పై అధికారి కదా. అంటే సిఐ విక్రమ్ అన్నమాట. మరి మంజు సెలవు పెట్టినా ఆ విక్రమ్ సెలవు మంజూరు చేస్తాడా? చెయ్యడు. అప్పుడు పరిస్థితి ఏమిట్రా? అందుకే ఇంట్లోకి స్టేషన్ గొడవలు తీసుకురావద్దు అంటాను. అయిపోయిన గొడవల గురించి అసలు డిస్కషన్ చేయొద్దు. ఓ చిత్రకారులు, డిస్కషన్ చెయ్యకపోతే కుదిరే పని కాదు. ఏ మాకు వేరే పని పాట ఏం లేక మంజు జపం చేస్తున్నాం అనుకుంటున్నారా? రే సత్య, మంజుని సెలవు పెట్టమను. అప్పుడు మంజు సీఏ మాట వినాల్సిన పని లేదు. మంచి ఐడియా అమ్మా. మంజు డ్యూటీ నుంచి రాగానే ఇదే మాట చెప్దాం. ఏం చెప్పాలనుకుంటున్నారు సత్య గారు? మంజు, నువ్వు ఎలక్షన్స్ అయిపోయే వరకు సెలవు పెట్టు.